రక్తం చూస్తే రక్తం కారిపోయింది అనుకోండి, రక్తం కారే ఆ మనిషి దగ్గరికి ఎవరు వెళ్ళలేరు, భయపడిపోతారు. అలాగే యేసుక్రీస్తు యొక్క శిష్యులు కూడా భయపడిపోయారు. యేసుక్రీస్తు యొక్క శిష్యులు భయపడిపోయారు. యేసుక్రీస్తు దగ్గరికి ఎవరు రాలేదు. ఎందువల్లంటే ఒక ప్రక్క సైనికులు యేసుక్రీస్తుని చిత్రహింసలు చేస్తున్నారు. ఎవరైనా ఆయన గురించి ఆయనకి సపోర్ట్ చేయాలని ఎవరైనా అనుకుంటే వారిని కూడా చిత్రహింసలు చేస్తున్నారు. కాబట్టి కలుగుతుంది. కాబట్టి మనము రక్షింపబడాలంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడని మనం నమ్మాలి. అర్థమవుతుందా? మనం రక్షింపబడాలి, మనకు మరి ఒక జీవం ఉంది, మనం పరలోకం వెళ్ళాలి, నిత్య జీవం మనం పొందాలి అనుకుంటే యేసుక్రీస్తుని తప్ప వేరొకరిని మనం దేవుడికి అంగీకరిస్తే మనకు నిత్య జీవం మనం పొందలేము.